అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ల సంబరాలు జరుపుకుంటున్నారు. ఇంతకీ సంబరాలు ఎందుకు జరుపుకుంటున్నారో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. నకిలీ మద్యం వ్యవహారంలో తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ దాసరపల్లి జయచంద్రారెడ్డిని అధిష్టానం సస్పెండ్ చేసింది. దీనికి గాను తమ్ముళ్లు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బి కొత్తకోట జ్యోతి చౌక్ లో పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చట్టం ముందు ఎవరైనా సమానమే అంటూ చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా కూటమి కార్యకర్తలు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. గతంలో వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చి టీడీపీ ప్రతిష్టను దిగజార్చకూడదని క్రమశిక్షణకు మారుపేరైనటువంటి తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ ఉల్లంఘించి నకిలీ మద్యం వ్యవహారంలో మునిగి తేలుతున్నారని ఎప్పటి నుంచో కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీలో ఉంటూనే వైసీపీ కోవర్టుగా మారారని ఆరోపించారు. ఆయనకు వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. పార్టీ అధినేత చంద్రబాబుకు లోకేష్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. తాజాగా ఆయన నకిలీ మద్యం వ్యవహారంలో కేసు నమోదు చేశారు. దీంతో పార్టీ అధిష్టానం ఎట్టకేలకు చర్యలు తీసుకుంది. ఇక కార్యకర్తల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. క్రమశిక్షణ కలిగిన పార్టీ మా తెలుగుదేశం పార్టీ. ఎన్నికల ముందు మిథున్ రెడ్డి శిష్యుడైన జయచంద్రారెడ్డి పథకం ప్రకారం టీడీపీలో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన తర్వాత పథకం ప్రకారం టికెట్ సంపాదించుకొని ప్రజెంట్ వాళ్ళ పాలసీని ఇక్కడ అవలంబిస్తూ పార్టీకి చాలా చెడ్డపేరు తెచ్చాడు. దీన్ని బాబు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉపేక్షించారు. ఇది బయటపడిన తక్షణమే బాబు గారు అతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సహించే ప్రసక్తే లేదు. ఏ ఒక్కరు తప్పు చేసినా ఖచ్చితంగా పనిష్మెంట్ ఉంటుంది. చట్టం ముందు అందరూ ఒకటే. తప్పు చేసిన ఎవరైనా ఒకటే, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. జై బాబు, జై బాబు, జై బాబు, జై బాబు.